నమస్కారం సార్. ఇదేంటి సార్ ఇది అసలు కుక్కర్? ఈ కుక్కర్లో కాయలు ఉడకబెట్టినామమ్మా. టస్సర్ కాయలా? టస్సర్ కాయలు ఇవి ఒక అర్ధగంట ఉడకబెట్టాము. కట్టెలు దొరుకుతలేనందుకు కుక్కర్ తెచ్చుకున్నాం. ఇప్పుడు కట్టెలు దొరుకుతలేనందుకు ఇట్లా ఉడకబెట్టుకొని దారంలో ఉడకాలి. తైరీలింగ్ చేస్తారమ్మా. తొడ మీద దారాన్ని తీస్తారు. తొడ మీద దారాన్ని తీస్తారు. చెప్పండి సార్, అసలు మీ పేరేంటి? మీరు ఎన్ని రోజుల నుంచి? నేను 30 years నుంచి చేస్తున్నామా. మా నాయనోళ్ళు వాళ్ళ నాయనోళ్ళు అట్లా చేసాను. మా వరకే ఇది వస్తుంది. మా పిల్లలు అయితే చేసే పరిస్థితి లేదు. గిట్టుబాటు లేదమ్మా ఇది. అయితే ఈ వృత్తిని మీ వరకే ఆపేసుకుంటున్నారా ఎట్లా మరి? మీ మా పిల్లలు వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు మరి? పిల్లలు బీటెక్ చేస్తున్నారు. ఈ వృత్తిలో కొనసాగే పరిస్థితి లేదు. సో మరి ఈ గ్రామంలో అయితే చాలా మగ్గాలు ఉన్నాయని విన్నాం మేము. దాదాపుగా 100 అట్లా ఉన్నాయని విన్నాము. సో ఇప్పటికైతే ఎన్ని ఉన్నాయి అసలు ఏంటి? అయితే ఒక 80 వరకు ఉన్నాయమ్మా. ఇప్పుడు 5కి వచ్చినాయి. అదే మేమైతే ఎక్కువ ఉన్నాయని విన్నాము. వినే మీ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇప్పటికైతే మరి ఎట్లా ఎన్ని ఉన్నాయి? ఇంతకుముందు అయితే 70 వరకు ఉన్నాయమ్మా. ఇప్పుడైతే 5 అయినాయి. 5 అయిపోయినాయి. ఇటువంటి లేక పట్టుకాయ దొరకక 500 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకురాలేక గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వలేక ఎప్పుడు చూసినా బడ్జెట్ లేదంటారు. దీని మీద ఏమంతా గవర్నమెంట్ పట్టింపు లేదమ్మా. సో మనకి ఇక్కడ అయితే కొన్ని మిషన్స్ ఉన్నాయి కదా సార్, ఇవేంటి మరి? దారం తీసే మిషన్. దారం తీసే మిషన్ అంటే మనం చెరకలాగా. ఇక్కడ ఒక మిషన్ ఉంది కదా సార్, ఇదేంటి? అక్కడనేమో చిట్టె తయారు చేసే మిషన్. అది చిట్టె అంటే ఏంటి సార్? అది అంటే దారం తయారైనాక లడిలాగా తయారు. అదే లడీల లాగా చుట్టి పెట్టుకోవడానికి. అది అవసరం ఉన్నప్పుడు వాడుకోవడానికి. ఓకే. ఇదంతా కాయ మీరు ముందే కొని పెట్టుకుంటారా? ఒక సంవత్సరం వరకు మాకు దాదాపు ఒక 10 లక్షల సరుకు అవసరం అవుతుంది. ఓకే. అటు డబ్బులు కూడా మేము ఇంట్రెస్ట్ తెచ్చి కట్టలేని పరిస్థితి. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తెచ్చి మీరు తీసుకుంటారు. తీసుకొని మళ్ళీ మీరు ఇట్లా తయారు చేసి అమ్మి వాళ్ళకి ఇంట్రెస్ట్ తోటి కట్టాలి. అదే గవర్నమెంట్ ఏం ప్రోత్సాహం లేదు. గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం అయితే ఏం లేదు. ఇప్పుడు ఈ వృత్తి వ్యాపారాలు, కుల వృత్తులు ఇవన్నీ ఇప్పుడు అంతరించిపోతున్నాయి. దాని గురించి మీరు ఏం చెప్తారు? అసలు ఏది చేసినా గవర్నమెంట్ పట్టించుకుంటే అవుతుందమ్మా. వాళ్ళు పట్టించుకున్నది అయితే కాదు కదా. అట్లా అయితే మీరు ఇప్పటికైతే ఈ వృత్తిలోనే కొనసాగుతున్నారు. మాకు ఇంకో కొన్ని రోజులు. మరి మీకు లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయి? అసలు మాకు కూలు గిట్టుబడి లేకనే మొగ్గాలని అంతరించి. ఒకరు పని చేయకు 4 కావాలమ్మ. ఒక మొగ్గంకి ఒక మగ్గం వేయాలంటే 4 మనుషులు కావాలి. 4లో ఏ ఒక్కరు బంద్ అయినా 4 పని చేయనికే రాదు, అయిపోతుంది. అందుకే వేరే వృత్తుల మీద వెళ్ళిపోతున్నారు. వేరే వృత్తుల మీద వెళ్ళిపోతారు అంటే వేరే ఊర్లోకి వెళ్ళిపోతున్నా, లేకపోతే వేరే పనులు చేసుకుంటున్నారు. ఇండివిజువల్ పని ఎవరంతా వాళ్ళు చేసుకుంటున్నారు. అదే అంటే మన వ్యవసాయము, కూలీలు అట్లనా? వ్యవసాయం కానీ, షాపులు కానీ, ఏదో షాపులలో పని చేసుకుని కానీ, ఫైనాన్స్లో కానీ, ఎక్కడెక్కడ వాళ్ళకు అవసరాన్ని బట్టి వీలును బట్టి పోతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే మనకి టస్సర్ కాయలు. సో టస్సర్ కాయలను ఉడకబెట్టిన తర్వాత మనకి ఈ విధంగా మెత్తగా అయిపోతాయి. సో మెత్తగా అయిపోయిన తర్వాత వీళ్ళైతే ఒక్కొక్క దానికి దాని దారం పోగులు తీసి మనకైతే ఇక్కడ అమ్మమ్మ అయితే ఈ విధంగా అయితే ఉడుకుతున్నారు దారం. దీన్ని ఏమంటారు అమ్మమ్మ? దీన్ని ఏమంటారు? ఉడుకుతున్నామంటారా? ఏమంటారు? ఉడుకుతామని అంటారు. మీరు ఇది పాత పద్ధతే పాటిస్తున్నారా? పాత పద్ధతే పాటిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మిషన్ లాగా వచ్చినాయి అంటుండ్రు కదా, మరి అది పద్ధతి పాటిస్తాలే? పాటిస్తాము. నేర్వాలి. అది కానీ నేర్చుకుంటే అది కానీ వస్తుంది అంటే మీరు ఇప్పుడు తొడల మీదనే ఉడుకుతారు దారాన్ని అయితే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారా అమ్మమ్మ? 40-50 దీని మీదనే బతుకుతారు. అయితే రోజుకి మనకు ఎన్ని కాయలను మీరు ఇట్లా ఉడుకుతారు? రోజు 100 కాయలు. ఇవి ఇట్లా నల్లగా వచ్చినాయి కదా, ఇవేంటమ్మమ్మ? పురుగులు, లోపల పట్టు పురుగులు. పాపం అది లోపలనే దారం ఉడికి లోపలనే చనిపోతుందేమో. మన దారం అయిపోతే పురుగు బయటకు వస్తుంది.
ఎన్ని కాయలతో ఒక దారం అవుతుంది అమ్మమ్మ? 10 కాయలు 10 కాయలతోని ఒక్క దారం పోగు తయారైతుంది. 10 సన్న దారాల పోగుతోని ఒక్క దారం అయితే ఒక్క పోగు తయారైతుంది మనకి. సో ఇది తయారు కావడానికి మొత్తం మనకి ఎంత టైం పడుతుంది? ఎంత టైం ఎంతసేపు అవుతుంది మనం ఇదంతా చేస్తాను? 5 అంటే పొద్దున్న ఎన్ని గంటలకు కూర్చున్నారు మీరు? పొద్దున్న పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు 9 గంటలకు అట్లా కూర్చున్నా కానీ 5 గంటలకు పెట్టుతామని. అయితే మనకి ఇది ఎంత మొత్తం ఇట్లా అవుతుందా? ఈ విధంగా అవుతుందా? ఈ విధంగా అవుతుంది. ఈ 10 కాయలు ఉడికితే ఇట్లా అవుతుంది. 25 కాయలు చూడాలి. అది 25 కాయలు. ఓకే. సరే ఇక్కడ ఈ దారాన్ని ఏం చేస్తున్నారు సార్? ఇక్కడ దారాన్ని అయితే బాబిల్ని తయారు చేస్తున్నారు. సో మనకైతే ఈ విధంగా ఉండలు అయితే ఈ విధంగా చుట్టుకుంటారు మీరు. ఇది అయితే మన పాత చెరకనే. ఎప్పటి నుంచి చుడుతున్నారు అక్క మీరు? 25-30 మీ పెళ్ళి అయినప్పటి నుండా? చీరలు అవన్నీ నేస్తారా సార్ మీరు? సో మనకైతే ఇప్పుడు అక్కడ ఉడకబెట్టిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేస్తే కొన్ని ఉండలు కట్టుకుంటారు కదా ఈ విధంగా. మనకు ఫస్ట్ అక్కడ మీరు అవి టస్సర్ కాయలను ఉడకబెట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఉండల్లాగా చుట్టుకోవాలి. ఉండల్లాగా చుట్టుకున్న తర్వాత మళ్ళీ మనము వాటిని ఉతుక్కొని నీట్గా చేసుకున్న తర్వాత ఈ విధంగా దారాన్ని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లా మీరు దీన్ని బాబిన్ అంటారు. సో బాబిన్కి ఈ విధంగా చుట్టుకోవాలి. ఎందుకంటే మనకి చీరనైనా షర్ట్ బట్టనైనా అల్లేటప్పుడు ఈజీగా ఉండడానికి ఈ చెరక మీద అయితే చుడుతున్నారు. ఈ చెరకను చూస్తే అయితే మనకు మహాత్ముడు ఒక్కడే గుర్తుకొస్తుంటాడు, గాంధీ తాత. మనకైతే ఈ పని మీ తాత తండ్రుల నుంచి వచ్చిందా మరి ఎట్లా? వాళ్ళ నుంచే వచ్చింది. అప్పట్లో వాళ్ళు కానీ ఇదే పని చేసుకొని బ్రతికేవాళ్ళు. సార్ ఇప్పుడు దీన్ని ఎందుకో మరి వాటర్లో అయితే నానబెట్టిండ్రు. ఇది అంటులో నానేసి వార్పు చేసి పోగులు చినిగిపోకుండా ఉండడానికి ఇట్లా అంటులు వేసి నానబెడతారు. దారం అనేది మనకి గట్టిపడడానికి. ఓకే సార్. దాని తర్వాత మరి మనకు దారం ఈ విధంగా తయారవుతుందా? మళ్ళీ మీరు ఎండకేసి దీన్ని మనం ఇట్లా చుట్టుకొని జాయింట్ చేసి మగ్గంకి ఎక్కియాలి. ఇదేనా లాస్ట్? ఇంకా దీంట్లో లాస్ట్ అంటులు వేసిన తర్వాత వార్పు తయారు చేసి ఈ రకంగా చేసుకుంటాం. అంటులు వేసిన తర్వాత వార్పు తయారు చేసిన తర్వాత మనకి ఈ విధంగా దారాన్ని జాయింట్లు వేసుకొని ఇప్పుడు మనం రెడీగా ఉండడానికి ఇప్పుడు దీనికి కట్టెలకు అనేది కట్టుకున్నారు. మగ్గంకి ఎక్కియనికి ఈ కట్టెలకు అనేది కట్టుకున్నారు అనమాట మీరు. సరే ఇప్పుడైతే మనకి ఈ దారం అయితే చాలా సన్నం ఉంది కదా, మరి ఈ దారం ఎందుకు చాలా లావుగా ఉంది? ఇది దేనికోసం నేస్తారు? అదేమో షర్ట్ బట్టనమ్మా. అది షర్ట్ బట్ట. ఇదేమో ప్యాంట్ బట్ట. ఓకే. ప్యాంటులు కానీ చేస్తారు దీంట్లో. ప్యాంట్ బట్ట అంటే బొరుగుపోయిన కాయలు ఉంటాయి కదా, దాని నుంచి తీసిన దారం ఇది. బొరుగుపోయిన కాయలు అంటే ఏంటిది? మన పురుగు వెళ్ళిపోయి ఉంటది. పురుగు వెళ్ళిపోయినప్పుడు ఆ కక్కున్స్ ఉంటాయి కదా, ఆ కక్కున్స్ వేస్ట్ కాకుండా ఈ రకంగా దారాన్ని తయారు చేస్తారు, ప్యాంట్ చేస్తారు దీంతో. అంటే లావుగా అవుతుంది, లావు అయిపోతుంది. దీంతో శారీస్ కూడా చేస్తాం. శారీస్ కానీ తయారు చేయవచ్చు దీంతో. సరే మనకు తర్వాత అయితే శారీస్ చూపించండి. ఇప్పుడైతే మనకు అక్కడ కొంచెం నేసి చూపించండి, మగ్గ మీద ఏ విధంగా నేస్తారు చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఒక చిన్న కట్టెలకు అయితే చుట్టి పెట్టిండ్రు కదా, సో దాన్ని తెచ్చిన తర్వాత ఎట్లా చేస్తారు? ప్రాసెస్ ఏంటి? చుట్టి పెట్టిన తర్వాత దీనికి ఎక్కించినాక పొడుగా దాపి ముగ్గం వేస్తామమ్మా. బట్ట తయారైతుంది. అప్పుడు దీన్ని తెచ్చి ఇట్లా టైట్గా చేస్తారు. టైట్ చేసిన తర్వాత బటన్ వేస్తారు దీనికి. అంటే ఇవి చెక్కలు అన్నీ పెట్టుకొని అక్కడ బట్టకి ఏ విధంగా అవసరము. సో ఇదేంటి సార్ ఈ చెక్కలు ఇవన్నీ ఎట్లా మరి మనకి? ఈ చెక్క ఎట్లా మీరు తయారు చేసుకున్నారా, చేపించుకున్నారా, ఎట్లా? వెనకటి నుంచి వస్తుందా? పోయినప్పుడల్లా మీరు చేయించుకుంటారు. ఓకే. ఇప్పుడు దీనికి నంబర్ ఉంది కదా సార్, ఇదేంటి? జియోటాక్ నంబర్ అని. అయితే దీనికి ఏంటి సంబంధం అసలు?
హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని మొగ్గాలు పనిచేస్తున్నాయంటే అనేది ఒక నంబర్ ఇచ్చిండ్రు. సో మన దేశంలో గిన్ని పని చేస్తున్నాయి, ఇంకా చేనేత వర్కులు గిన్ని నడుస్తున్నాయి అన్నట్టు. ఓకే ఓకే సార్, చూపించండి సార్ అసలు మీరు అసలు ఎట్లా చేస్తారు ఏంటి నేయడం అనేది. ఇదైతే క్లాత్ అయినా సార్ ఇప్పుడు మీరు ఇక్కడ నేసి పెట్టిండ్రు కదా ఆల్రెడీ, షర్ట్ క్లాత్. ఓకే చేయండి సార్. సార్ మీకు దారం ఎక్కడ ఇరిగిపోయిందా చినిగిపోయిందా అనే విషయం మీకు తెలిసిపోతుందా అప్పుడే? తెలుస్తుంది. అంటే మనకు మగ్గం లోపల సౌండ్ చేంజ్ వస్తుందా ఎట్లా? ఇక్కడ మనకు పోకపోతే కనిపిస్తుంది, అప్పుడు మనకు డ్యామేజ్ పీస్ లాగా కనిపిస్తుంటది. కాబట్టి మీరు అప్పుడు ఏం చేస్తారు మరి? మళ్ళీ ఇంకో దారం పోగు పెట్టి దానికి జాయిన్ చేసుకుంటారు, ఎక్కిస్తారు. చేయండి సార్. సార్ ఇప్పుడు మనకైతే ఆ దారం ఉండ ఇక్కడక్కడ పోతుంది కదా, దాని గురించి ఏంటి కొంచెం చెప్పండి జరా. దారం ఉండ ఎక్కడెక్కడ పోతా అంటే ఇట్లా మనం కాళ్ళు కింద తొక్కి నేయాలి కదమ్మా. కాళ్ళు కింద పని చేస్తుంటాయి, కచ్చి పడుతుంటాయి. సో మీ కాళ్ళు కనిపిస్తలేవు మాకైతే, గిట కొంచెం గిట్లా అందున ఒక్క నిమిషం. ఈ కాలుకు దానికి కరెక్ట్ ఉండాలి, పోతుంది అన్నట్లు. కనిపిస్తున్నాయి ఇప్పుడు నేతనా. ఓకే ఓకే, మీ కాళ్ళు కానీ ఇప్పుడు కనిపిస్తున్నాయి మాకు. అంటే మీ కాళ్ళు ఆడాలి, దాంతో సహా చేతులు కానీ ఆడాలి, అన్ని ఆడితేనే మనకి ఈ క్లాత్ అనేది తయారవుతుంటుంది. అంటే అది ఎట్లా కాళ్ళు ఎట్లా మూవ్ అవుతున్నాయి ఏం లేదని చెప్పేసి దాంతోపాటు మీరు దీన్ని కవర్ చేసుకుంటూ, చేతులను కానీ కవర్ చేసుకుంటూ చేయాలి. అది ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. అదొకటి ఒకసారి చెప్పండి. అది ఫోన్ బంద్ అయిపోయి అది ఇక్కడ రావడం వల్ల మనకి కోర్ ఏర్పడుతుంది. అది బట్ట కూడా కచ్చి మీద వస్తుంది అన్నట్లు. కచ్చి మీద వస్తుంది అంటే ఏంటి సార్? అది ఇప్పుడు ఒక మంచి కచ్చి దొక్కినప్పుడు ఒకసారి వస్తుంది, ఎడమ కచ్చి దొక్కినప్పుడు ఒకసారి వస్తుంది, అట్లా తిక్కుగా వస్తుంది క్లాత్ అనేది లావుగా ఏర్పడుతుంటది. ఇట్లా నేసినప్పుడు ఇట్లా నీళ్లు పెడతాం అన్నమాట. నీళ్లు పెడితే ఏమైతుంది అంటే మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు వార్పు కడక్ ఉంటుంది అంటే మనకి దారం అనేది లావుగా వస్తుంటది క్లాత్. కడక్ ఉంటుంది, ఎందుకంటే నేనికి కడక్ ఉంటేనే వస్తుంది. అయితే ఇట్లా నీళ్లు పెట్టినప్పుడు ఆ కడకు ఎగిరిపోయి మెత్తగా అయిపోయి తిక్కుగా వస్తుంది క్లాత్ అట్లా. అందుకనే మీరు ఈ నీళ్ళు అనేది నీళ్ళు ఇట్లా పెట్టినా లోపలికి పోదు, అట్లనే ఉంటుంది అది. అవును, అట్లా అంత తిక్కుగా వస్తుంది క్లాత్. సో సార్ మరి మీరు ఈ క్లాత్ని ఇది షర్ట్ బట్టనా ఏంది, శారీనా ఏంటి? షర్ట్ బట్ట. రోజుకి మీరు ఎన్ని మీటర్లు నేస్తారు క్లాత్ని? 3 మీటర్లు నేసి మీరే అమ్ముకుంటారా? మధ్యలో ఎవరైనా వచ్చి వేరే వాళ్ళకి అమ్ముతారా? ఇక మాది మేమే అమ్ముకుంటాము. షాపులకు తీసుకపోతే వాళ్ళు తక్కువ ధర అమ్ముతారు. ఇక పైసలకి ఆకాడికి ఇస్తే మేము గట్లా నష్టంతో మొగ్గాలని వెనుక కడుతున్నాయి. అయితే మరి మీకు ఇప్పుడు దీంట్లో లాభం ఉందంటారా నష్టం ఉందంటారా? మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? లాభం ఏం లేదమ్మా, ఇక వేరే బయట పనులు చేయలేక ఇదే పనులు చేసుకుని బతుకుతున్నాం అట్లా. బయటకు అంటే మీకు ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి అలవాటు ఉన్నది, ఇంకా వేరే పని చేయలేక మాకు వ్యవసాయం లేదు, వేరే ఇతర ఆదాయం లేదు, దీని మీదే బతకాలి. ఇప్పుడు మీ ఫ్యూచర్ జనరేషన్ కి ఏం చెప్తారు? ముందు తరాలకు మీరు ఏం చెప్తారు? ఏం చెప్తామని మా పిల్లలు చదువుకున్నది వాళ్ళ అక్కని ఈ పని అయితే బంద్ చేస్తారు ఇక. ఇప్పుడు భావి తరాలకు అయితే ఇట్లాంటివి లేకుంటాయని అనుకుంటున్నారు మీరైతే? ఇప్పుడు మీ ఊర్లో చాలా ఉన్నాయని విన్నాను. ఇప్పటికైతే ఇక ఎన్ని ఉన్నాయి మరి? ఇప్పుడు 5-6 ఉన్నాయి. 5-6 ఉన్నాయి అంతే. ఇంకా ముందు జనరేషన్ వాళ్ళకి ఇక అవిగానే లేవు. ఇక మీరు ఇంట్రెస్ట్ పెట్టినంత వరకే ఈ పని జరుగుతుంది అంతే. సో ఇప్పుడు మరి మీరు ఇది ఎట్లా మీటర్ అమ్ముతారు? ఒక మీటర్కి 1200 మీటర్ మీరు అమ్ముతారు. మళ్ళీ కొనే వాళ్ళు ఎట్లా కొంటారు మీతకు వచ్చి? పట్టించుకుంటూనే ఉంటారు. షాపులలో అయితేనే 800 అడుగుతారు వాళ్ళు, మాకు ఇది 1100 పడుతుంది.
మేము 100 రూపాయలు చూసుకొని అమ్ముతాం. 1200కి మీరు ఎక్కువ అమ్ముదామంటే కొనటోళ్ళు కొన్నారు కదా. కొనరు. ఇప్పుడు మనకి బయట క్లాతులు వేరే క్లాత్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అవి తక్కువ రేట్కే వస్తున్నాయి కాబట్టి దీని విలువ చెప్పండి అసలు. దీని విలువ ఏమంటారు అసలు మీరు? దీనికి ఎంత వాల్యూ ఉంది? దీనికి బాగానే హ్యాండ్లూమ్ కదమ్మా, ఇది న్యాచురల్ కలర్ మంచిగానే ఉన్నది. కానీ ఇప్పుడున్న జనరేషన్ అంతా రెడీమేడ్కు వెళ్ళిపోతున్నారు కదా. పాతోళ్ళే కొనాలి, పాతోళ్ళే చేయాలి, పాతోళ్ళే తొడగాలి అంతే. దీని గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని యూజ్ చేస్తారు. కొంచెం ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే బాగుంటది కానీ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. అప్పుడప్పుడు చేనేత వస్త్రాలు అని అమ్ముతారు కదా సార్, అట్లా అమ్మ ఉట్టి మాట్లాడ పేపర్ల కాడికి వేసే అంతే. ఇంకా మీరు దీని లోపల చీరలు అవన్నీ ఏమైనా నేసిండ్రా? చూపిస్తారా మరి మా వ్యూవర్స్ కి? చూపిస్తాం సార్. ఇవి మీరు నేసిన చీరలా? ఇవైతే ఇప్పుడు వీటికి ఏం పేరు ఉంటుంది సార్? టస్సర్ శారీస్ అని అంటారు. సో చూపించండి సార్ మరి మనకు ఒకటి, మన వ్యూవర్స్కి ఒకటి చూపించండి. సో అయితే ఇట్లా బార్డర్ వస్తుందా సార్ మనకి? ఇది బార్డర్ వస్తుందమ్మా. ఇది మొత్తం ప్యూర్ పట్టు, టస్సర్ పట్టు, టస్సర్ పట్టు. ఇది న్యాచురల్ కలర్ అమ్మా. దీన్ని మేము 12,000కు అమ్ముతామమ్మా. 12,000కి మీరు 12,000కి దీన్ని అమ్ముతారు. షాప్లలో అయితేనేమో దీన్ని 25,000 దాకా అమ్ముతారు. షాప్లలో 20 నుంచి 25,000 వరకు వాళ్ళు అమ్ముకోవచ్చు. ఇది ప్యూర్ పట్టు టస్సర్ న్యాచురల్ కలర్. టస్సర్ న్యాచురల్ కలర్. అదే మీరు ఇప్పటిదాకా మనకు కాయలు అవన్నీ చూపించింది కదా, టస్సర్ కాయలు సేమ్ అదే కలర్ కానీ అదే క్లాత్ ఉంది. సో మీరైతే ఎన్ని శారీస్ రెడీగా ఉన్నాయి మీ దగ్గర? 10-15 శారీస్ ఉన్నాయి. ఓకే. ఒకవేళ మీరు ఇక్కడ మీ ఇంట్లో దగ్గర వచ్చే వాళ్ళకి ఎంతకు అమ్ముతారు ఒక శారీని? 12,000. మీరు ఈ శారీని ఇక్కడనే అమ్ముతారా లేకపోతే వేరే రాష్ట్రాలకు ఇంకా ఎక్కడైనా అమ్ముతారా? వేరే అంటే ఇక ఇప్పుడు ఈ మధ్యన ఒక 6 months నుంచి యుఎస్ వాళ్ళకు ఇస్తున్నాము. వాళ్ళు యుఎస్ అంటే వేరే దేశం, అమెరికా దేశం అట్లా. ఓకే. 16,000 దాకా తీసుకున్నారు. 16,000కి మీతోనే తీసుకున్నారు. ఏం దీని లోపల ఇంకా ఏం డిజైన్ లేకుండా నార్మల్ గా మీరు ఎట్లా నేచురల్ గా మీరు ఎట్లయితే రెడీ చేసిండ్రో అట్లా వాళ్ళు ప్రింట్ వేసుకుంటారు. ఇప్పుడు అక్కడనే పోతున్నాం ఎక్కువ శారీస్. అయితే మన తన తయారు చేసిన శారీస్ బయటి దేశం వాళ్ళు గుర్తించిండ్రు కానీ మన తల సార్. మీరైతే ఇప్పుడు శారీస్ అయితే చూపించిండ్రు, నాకైతే చాలా చాలా బాగానే నచ్చినాయి. సో మీరు ఈ శారీస్ని ఇప్పుడు మా ప్రేక్షకులలో ఎవరైనా చూస్తారనుకోండి, చూసిన వాళ్ళకి ఎవరైనా అరే మనము ఇన్ని వేలు పెట్టి కొంటున్నాం బయట, ఇట్లాంటి వాళ్ళకి కానీ మనం కొనుక్కుంటే మనకు వాళ్ళకి కానీ హెల్ప్ చేసినట్టు ఉంటుందని అనుకుంటారు అనుకోండి, వాళ్ళకి మీరు ఏమని చెప్తారు అసలు? న్యాచురల్గా తయారైతే మా దగ్గర 12,000 రూపాయలకు ఒక చారీ అమ్ముతాము. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసేయడానికి మేము రెడీగా ఉన్నాం. కింద బార్డర్స్ చేంజ్ చేసుకొని వేస్తారు, తర్వాత ప్రింట్ చేసుకొని యూజ్ చేసుకుంటారు. ప్రింట్ మనమే చేయించుకోవాలా? ఏం లేదమ్మా, హైదరాబాద్లో చేస్తారు, మామనాలో చేస్తారు, గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు. ఒకవేళ ఆ ప్రింట్ కానీ మీరే చేయించి మాకు ఇవ్వండి అంటే ఇస్తారా? ఇష్టం కానీ వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటుంది కదా, మనం చేస్తే నచ్చరు. వాళ్ళకి ఏ డిజైన్ కావాలనో వాళ్ళ ఇంట్రెస్ట్ తో వాళ్ళు వేయించుకుంటారు. ఒకవేళ మీరు ఈ శారీస్ ని ఆన్లైన్ గా ఎవరైనా ఇప్పుడు మన ప్రేక్షకులు ఎవరైనా చూసిన వాళ్ళు ఆన్లైన్ గా అమ్ముతారా అంటే మీరు ఏం చెప్తారు దానికి? మేము ఆన్లైన్ లో డబ్బులు వేస్తే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తే మేము పోస్ట్ లో పంపిస్తాము. మీరు పోస్ట్ లో పంపిస్తారు శారీస్? ఇప్పటి వరకు అదే రకంగా 3-4 రాష్ట్రాలకు పంపించినాం. 3-4 ఏ రాష్ట్రాలకు పంపించారు? చెన్నై పంపించినాము, బాంబే పంపించినాము, ఒరిస్సా పంపించాము. ఓకే ఓకే. ఇంకా మా ఫోన్ నంబరు సార్ అయితే మీ ఫోన్ నెంబర్ చెప్పండి. దానికి ఫోన్పే దానికే ఉందా? ఫోన్పే దానికే ఉంటే ఒకసారి మీ పేరు, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ గట్టిగా మంచిగా చెప్పండి ప్రేక్షకులకు వినపడేటట్టు. మా పేరు శ్రీనివాస్ అమ్మ. నా ఫోన్ నెంబర్ 9490500446. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అన్నీ దానికే ఉన్నాయి. అకౌంట్లో డబ్బులు వేస్తే మేము కావాలంటే అడ్రస్ పెడితే పంపిస్తాం. అడ్రస్ పెడితే పంపిస్తారు. ఓకే.
ఇంకా ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మీరైతే. సార్ అయితే మనకు నంబర్ అయితే ఇచ్చిండ్రు. సో ఆ నెంబర్కి అయితే మీరు గూగుల్ పే అయినా ఫోన్పే అయినా మీరు చేస్తే మీరు శారీ రేటు సార్తో మాట్లాడుకోవచ్చు. సార్ ఫోన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి. సో మీరు ఆ రేట్లు మాట్లాడుకొని మీరు ఆన్లైన్ కానీ మనకి పోస్ట్ ద్వారా పంపిస్తానని సార్ అయితే చెప్తున్నారు. కాబట్టి ప్లీజ్ దయచేసి మనకి హ్యాండ్లూమ్స్ని అయితే మనం కాపాడుకోవాలి, మన కుల వృత్తులను కాపాడుకోవాలి. సో మనమైతే ఇట్లా మనం ఇప్పుడు వందల సంఖ్య నుంచి మనకి ఒక 4-5 మగ్గాల వరకు సంఖ్య అంటే ఎంత తగ్గింది చూడండి. సో మనము ఇలాంటి కుల వృత్తులను కాపాడాలంటే మనలో మనం కొన్ని చీరలనైనా, ఇప్పుడు షర్ట్ బట్టలు, ప్యాంట్ బట్టలనైనా పండగకి వేసుకున్నప్పుడైనా ఒక్క సంవత్సరానికి ఒక్క శారీ అయినా కొనుక్కుంటే వీళ్ళకి మనం ఎంతనో అంత మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో ప్లీజ్ మనము మా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే దయచేసి మన శ్రీనివాస్ సార్ గారికి అయితే శారీస్ అయితే ఆర్డర్ పెట్టండి కంపల్సరీగా. సార్ అయితే ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చారు కదా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మనకు ఇంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో.